శ్రీ వినాయక ఫోన్ డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు పట్టణం నాగేంద్ర నగర్కు రావడం జరిగింది. ఇక మన లైవ్ లో చూసే ఈ తల్లి పేరు వచ్చేసి జ్యోతి. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భర్త ఉన్నట్టుండి హార్ట్ అటాక్ చనిపోవడంతో ఆ తల్లి చాలా దినస్థితిలో ఉంది. ఎక్కడో వేరే తిరుపతి జిల్లా నుంచి ఇక్కడికి వాళ్ళ బంధువులు ఇక్కడ బ్రతుకుతెరువు కోసం వచ్చింది. 4 నెలల్లో పాచి పని చేసుకుంటా ఉన్నానా అని మనం చెప్పమని మన సూర్యానికి చెప్పడంతో మన శ్రీ వినాయక పోలీస్ దృష్టికి ఆ తల్లి గురించి చెప్పడంతో మనం వెంటనే స్పందించి కనీసం రోజువారీ జనానికి తినడానికి అంది ఆలోచనతో మన ఇదే విషయాన్ని బి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి తన అన్నగారైన బిఎన్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు చూడు ఇక్కడ లైవ్ లో చూసి 3 రైస్ ప్యాకెట్స్ మిగతా గ్రాసరీస్ అని అన్న ముందు ఆ పిల్లలు చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళు చూసే ఎంత అద్భుతంగా ఉంటారు పిల్లలు ముందు తినడానికి ఇవ్వని చెప్పి మనకి లైవ్ లో ఇవన్నీ గ్రాసరీస్ అందివ్వడంతో ఈ రోజు మనం జ్యోతి గారి దగ్గరికి వచ్చి ఇవన్నీ అందిస్తున్నాం. ఇది పెద్ద సాయం కాదు, అంటే రోజువారీ మనం తింటేనే మన జీవనం సాగుతుంది కాబట్టి దానితో మన ప్రయాణం కాబట్టి ముఖ్యమంటే అందిస్తున్నాము. ఇంకా మనం ఆ 2 చిన్నపిల్లలు కానీ ఆమె నా పిల్లలు చదివి అడిగింది. మేము శ్రీ వినాయక ఫౌండేషన్ ఎంత కష్టమైనా సరే ఇద్దరు ఈ బాబును మనము ఇంటర్మీడియట్ వరకు మనం చదివించడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. అన్న బి శ్రీనివాసరావు అన్న మీరు చేసి ఈ సహాయం వల్ల చూడు ఎంతో మంది ఇక్కడ మీడియా మిత్రులు రావడం వెళ్తారంగా ప్రపంచం తెలుస్తుంది. ఆ తల్లికి ఇంకా చాలా సాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి శ్రీనివాసరావు అన్న ఆ కుటుంబము ఆ తల్లి బాధ చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకునేందుకు ఆ భగవంతుడు చాలా చూస్తాడు. మీరు నమ్మిన భగవంతుడు చూసి మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇన్నే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసరావు అన్న. జై హింద్. మనం అన్న చెప్పినట్టే మనకు వేములపాటి సూర్యారెడ్డి అన్న గారు ఎంత గొప్ప దాత అంటే ఆయన ఏదైనా సరే ఒక మాట చెప్పినట్టు దానికి ఎంత దూరం ప్రయాణించడానికి ఈరోజు నిదర్శనము. 6,000 రూపాయలు డబ్బులు అన్న మాట చెప్పిన ప్రకారము ఈ ఇద్దరు పిల్లలు ఎన్నికల కోసం పెద్దమ్మ మహాతల్లి జగన్మాతకు అమ్మవారి చౌరశ్రీ అమ్మవారికి ఎన్నికలు ఇవ్వాలని ఆయన కోరింది కాబట్టి ఆయన ఖర్చుల కంటే ఇంకా ఏదైనా తక్కువ వచ్చి మేము అందించడానికి మేము అందరం ముఖ్యంగా ఉండాలని ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ అత్యంత అద్భుతమైన అమ్మవారి ముక్కుబడి కోసం ఆ పేద తల్లికి 6,000 రూపాయలు డబ్బులు అందించి ఆ పిల్లలు వెంటుకలు ఇచ్చడానికి ఈ డబ్బులు మనం అన్న తరఫున ఇస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. మా పిల్లలు కూడా చదివిస్తున్నారు. వాళ్ళే హాస్టల్లో వేస్తామని చెప్పారు. మా పిల్లలకి 2 పిల్లలు పుట్టినటికి కూడా డబ్బులు ఇచ్చినారు. చాలా ఎంతో హెల్ప్ చేసినారు, చాలా సహాయం చేసినారు. ఎంతో ధన్యవాదాలు. ఆ సార్ వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. దానికి సహకరించిన तरी